అండి అందరికీ నమస్కారం. ఈరోజు అయితే మేము KBHB 7th పేజ్ దగ్గర ఉన్న అమోఘం అద్భుతం దగ్గరకు వచ్చినాము. మేమైతే తిండి లవర్స్ అని మీకు తెలుసు కదా, అట్లనే తిండి రుచి కోసం అని చెప్పేసి వెతుక్కుంటూ ఒక వీడియో చూసి ఇక్కడికి వచ్చినాము. ఇక్కడ 15 రకాల నాన్ వెజ్ వెరైటీస్ ఉంటాయట. మేము చెలుపుల్లో ఉండగా నాన్ వెజ్ అంటే ఇట్లా అందరు చెప్తుంటే అబ్బా ఇట్లా పోయి తినాలి, ఒకసారి ఇక్కడ పోయి తినాలి అనిపించింది అనమాట. చాలా వరకు మేము వెళ్ళి తిన్నాము. అయితే ఇది ఒకసారి వీడియో తీయాలనిపించింది. ఇక్కడ చాలా మంచిగా ఉంటుందని వీడియో తీయాలనిపించింది. ఇక్కడ అంత లొకేషన్ కూడా మంచిగా సెట్ చేసేళ్ళు. మన తెలుగింటి భోజనము నిజంగా టేస్ట్ ఎట్లుంటుంది అనేది చూద్దాము. చూస్తే మాత్రం సూపర్ ఉన్నాయి అనమాట. కలర్ఫుల్ గా కనబడతా ఉన్నాయి. ఇక తిండిపోతలేం కదా, ఎట్లాగో నాన్ వెజ్ అంటే బాగా ఇష్టం ఉన్న వాళ్ళకి ఎట్లాగో నచ్చుతుంది. అసలు ఏమేమి వెరైటీస్ ఉన్నాయి, ఎంత రేట్లో వస్తున్నాయి, మరి తిన్నాక అమోఘం అద్భుతం అని మనం అంటవా అనమా అది కూడా చూద్దాము. ఇంకా ఆర్డర్ చేసుకొని తినబోతున్నాము. ఇంకా తిండి మీద పడదాము. ఫుల్ ఆకలితో ఉన్నాము. దోశలు అదొకటి ఇదొకటి తిన్నాం అనమాట రోజంతా. ఇప్పుడు ఫుల్ ఇరగా తిన్నాము ఇక్కడికి వచ్చి అని చెప్పేసి. మా ఆయనకి ఎండ్రికాయలన్నా, మటన్ అన్నా, ఫిష్ అన్నా బాగా ఇష్టము. అవి ఉన్న కాంబోలు సెలెక్ట్ చేసి అక్కడ ఆర్డర్ చేస్తాము. ఫుడ్ ఎట్లుంటది ఏందనేది చూద్దాం. బాగా ఆకలి అవుతుంది, కడుపునిండా తినాలనే ఉద్దేశంగా రావడం జరిగింది. ఇక మరి ఎంత రుచిగా ఉంటుందో చూద్దాం. రేట్లు కూడా ఎట్లుంటాయో కూడా చూద్దాం. మన తెలుగింటి భోజనం అని ఎట్లా ఉన్నదో అట్లనే మొత్తం గ్రీనరీతో ఉన్నది. ఇగో ఇట్లా బయట మొత్తం చైర్స్ అన్ని చెట్ల మధ్యలో వేసి ఉన్నాయి. మొత్తం గ్రీనరీతో ఉన్నది అనమాట. గోడ కూడా మొత్తం గ్రీనరీతోనే ఉన్నది. ఈ స్విగ్గీ జొమాటోలో కూడా అవైలబుల్లో ఉందట ఈ అమోఘం అద్భుతం. ఇంకా లోపలికి వెళ్తే కర్రీ పాయింట్ వెజ్ అండ్ నాన్ వెజ్ అని ఉంది. మొత్తం 15 రకాల నాన్ వెజ్ కర్రీస్ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు ప్రస్తుతానికి అవైలబుల్ ఇట్లున్నాయి అనమాట. పొద్దుట 11:30 నుంచి నైట్ 11 వరకు అవైలబుల్లో ఉంటాయట. ఇక ఇక్కడ వచ్చేసి ఇది నాటుకోడి చికెన్ కర్రీ, ఇది వచ్చేసి కాజు చికెన్. మనం పేస్ట్ చూస్తా అంటే తెలుస్తూ ఉన్నది కదా, ఈ గ్రేవీ చూస్తా అంటే తెలుస్తూ ఉన్నది. ఇదట కాజు చికెన్. నెక్స్ట్ వచ్చేసి ఇది మటన్ కీమా. నెక్స్ట్ రొయ్యలు అయితే ఇంకా ఇట్లా పైన కనబడతా ఉన్నాయి కదా. నెక్స్ట్ గోంగూర చికెన్. ఇది వచ్చేసి చికెన్ ఫ్రై. మనకు చూస్తుంటేనే నోరూరిపోతా ఉన్నది. ఇది వచ్చేసి గిజెడ్ అట. ఇది కూడా చికెన్ గిజెడ్. ఇవి వచ్చేసి ఎండ్రికాయలు. మా ఆయన ఫేవరెట్. సీ ఫుడ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. అట్లా చేపలు ఇంకా చూడండి ఎంత పెద్ద పెద్ద ముక్కలు ఉన్నాయో. సూప్ చూస్తా అంటేనే నోరు ఊరుతా ఉన్నది. చేపలు, ఇంకా చేపల ఫ్రై, మటన్ కీమా, ఇంకా అవన్నీ రెడీ అవుతా ఉన్నాయి అనమాట. వెంటనే అయిపోతూ ఉంటాయి కదా అట్లా. ఇంకా వెజ్ కూడా ఇక్కడ అవైలబుల్లో ఉంది. వెజ్ కర్రీస్ వచ్చేసి ఇక క్యాబేజీ ఫ్రై చూస్తూ ఉన్నాం మనము. ఇంకో మొత్తం అంతా క్రిస్పీగా ఉంది. బెండకాయ కొంచెం ఫ్రై లాగా ఉంది, డీప్ ఫ్రై కాకుండా మామూలు ఫ్రై. ఇది వచ్చేసి టమాటా పుదీనా పచ్చడి, ఆలు టమాటో కర్రీ, ఇంకా క్యాబేజీ మొత్తం తురిమి ఫ్రై చేసిండ్రు. ఇందులో అసలు వాటర్ వేయకుండా ఫ్రై చేసిండ్రు, మొత్తం ఆయిల్ కనబడుతూ ఉన్నది. ఇది వచ్చేసి క్యాప్సికమ్ టమాటా కర్రీ. ఇవి ప్రస్తుతానికి అవైలబుల్లో ఉన్నాయి. ఇంకా మేమైతే ఫుడ్ ఆర్డర్ చేసేస్తాం, ఎందుకంటే కర్రీస్ చూడగానే నోరూరిపోతా ఉన్నది. వెజ్ కర్రీలు కాదు, నాన్ వెజ్ కర్రీలు చూస్తుంటే బాగా నోరూరిపోతుంది. అవి ఇట్లా మనం ఇంట్లో చేసుకుంటాం కదా, ఇక్కడ ఒకటేసారి ఇన్ని కర్రీలు కనబడేసరికి అది అన్నమాట నోరూరిపోతా ఉన్నది. ఎవరెవరికి ఏమేమి ఇష్టం అనేది ఇక ఆర్డర్ చేసేస్తాము. ఇక్కడ మనకు 9 కర్రీలు కనబడతా ఉన్నాయి కదా. ఇప్పుడు రావాల్సినవి ఉన్నాయి అనమాట. అవి రెడీ అవుతా ఉన్నాయి ఫ్రెష్గా. ఎప్పటికప్పుడు అయిపోతా ఉన్నాయి అనమాట. ఫుడ్ అంతా టేస్ట్ ఉండడం వల్ల ఎప్పటికప్పుడు అయిపోతా ఉంటే వాళ్ళు ఫ్రెష్గా వండుతూ ఉంటారట. అవి ఇంకా రావాల్సి ఉందన్నమాట. ఇవి ప్రస్తుతానికి ఉన్నవి. కాంబోస్ వచ్చేసి 400 రూపాయలలో 7 ఐటమ్స్ ఏమైనా తీసుకోవచ్చు అనమాట. కర్రీ ఐటమ్స్ 7 కర్రీలు, 2 రకాల రైస్ తీసుకోవచ్చు. దానిలో సీ ఫుడ్ వచ్చేసి ఫిష్ పులుసు, ఫిష్ ఫ్రై, ఫిష్ అంటే దీనిలో ఏవైనా 7 తీసుకోవచ్చు అన్నట్టు. ఫిష్ ఏంది పిడిపి అట, ప్రాన్స్, క్రాబ్స్, ఇంకా నేతల ఫ్రై, బొమ్మిడాల పులుసు. ఇవి సీ ఫుడ్ లో. దాని తర్వాత చికెన్ లో గ్రేవీ చికెన్, గోంగూర చికెన్, కాజు చికెన్, నాటుకోడి చికెన్ వింగ్స్ కర్రీ, ఇంకా గిజాడ్ ఫ్రై, మీట్, మటన్ కర్రీ, బోటి, తలకాయ. ఇందులో నుంచి ఇప్పుడు 7 సెలెక్ట్ చేసుకోవాలి బావ, ఎందుకంటే ఇప్పుడు లార్జ్ కాంబో చెప్పబోతున్నాడు బావ కాబట్టి. అవును, దీనిని ఏదో సెలెక్ట్ చేసుకుంటే నాకు ప్లాన్ ఉన్నది, కానీ నా ప్లాన్ నేను వేసుకున్నా. ఇప్పుడు మీడియం కాంబో గురించి చెప్పు బావ. మీడియం కాంబోలకు అవే ఉంటాయి, దానిలో కొన్ని తగ్గిస్తారు. మీడియం కాంబోకి వచ్చేసి 260 రూపాయలు, మినీ కాంబోకి వచ్చేసి 220 రూపాయలు, లార్జ్ కాంబో అయితే 400. మినీ కాంబోలు వచ్చేసి 220 రూపాయలు 3 ఐటమ్స్ వస్తాయి.
మీడియం కాంబోలో నాలుగు ఐటమ్స్ వస్తాయి. మీకు 4 ఐటమ్స్ అంటే నాన్ వెజ్లో 4 తీసుకోవచ్చు, మీలో 2 తీసుకోవచ్చు, 2 ఐటమ్స్ తీసుకోవచ్చు. దాని తర్వాత చికెన్ కర్రీస్ దేనికి మన ప్రైస్ కర్రీస్ కూడా తీసుకోవచ్చు అండి. ఇక్కడ కర్రీ సేల్ కూడా ఉంది. చికెన్ అంటే గ్రేవీ చికెన్ 110 ఇలా కర్రీస్ ప్రైస్ కూడా ఉన్నది. కాంబోస్ మాత్రం ప్రైజెస్ అవి. మినీ కాంబోకేమో 220, మీడియం కాంబోకేమో 260, లార్జ్ కాంబోకేమో 400. నేనేమో మీడియం చెప్తా ఉన్నా, బావనేమో 400 రూపాయలది దొరికిందే బుక్. కానీ ఇప్పుడు 400 లార్జ్ అది కాంబో ఆర్డర్ చేసుకొని ఇప్పుడు తినే పోతా ఉన్నాడు. బావ ప్లేట్ అయితే బాగా సెలెక్ట్ చేసేసుకున్నాడు. బావ ప్లేట్లో ఇది వచ్చేసి ప్లేట్ 400, 2 రకాల రైస్ ఇచ్చిండ్రు. ఇది వచ్చేసి కాజు గ్రేవీ చికెన్ కర్రీ, ఇది నాటుకోడి చికెన్ అన్నమాట, ఇది రొయ్యల కర్రీ, ఫిష్ పులుసు, ఎండ్రికాయలు, ఇది మటన్ మటన్ గోంగూర చికెన్. ఇది ప్లేట్. అన్నయ్య ప్లేట్ కూడా సేమ్ ఆల్మోస్ట్. ఇది వచ్చేసి మీడియం కాంబో. మీడియం కాంబోలో 2 రకాల రైస్ వచ్చినాయి. నేను 4 కర్రీలు సెలెక్ట్ చేసుకున్నా. అది కాజు చికెన్ ఒకటి, ఫిష్ ఒకటి, గోంగూర చికెన్ ఒకటి. ఇది వచ్చేసి మటన్, దీన్ని ఏమంటారు కీమా, మటన్ కీమా. ఇవి 4 సెలెక్ట్ చేసుకున్నా. ఇంకో మిల్కీకి కన్నయ్యకి మీడియం కాంబోని డివైడ్ చేసినాము. వాళ్ళకి 2 కర్రీస్ వచ్చినాయి. మిల్కీకి రొయ్యలు అంటే బాగా ఇష్టం, కాజు చికెన్ తోని వీళ్ళకి అన్లిమిటెడ్ రైస్. మనం రైస్ మళ్ళీ ఫుల్గా పెట్టేసుకోవచ్చు, మన కడుపు నిండా రైస్ తినవచ్చు అనమాట ఇవి కర్రీస్తోని. కన్నయ్యకి చికెన్ బాగా ఇష్టము విత్ రొయ్యలు. మంజులక్కనేమో ఆరోగ్యం మంచిదని చెప్పేసి లివర్ తీసుకున్నది. లివర్, మటన్ కీమా, నాటుకోడి చికెన్, రొయ్యలు తీసుకుంది అనమాట. సేమ్ 2 రకాల రైస్. అన్నయ్యది సేమ్ బావలాంటి కాంబోనే. ఒక ఎండ్రికాయలు ఒకటి తీసుకోలేదు అన్నయ్య, మిగతా అంతా సేమ్ అనమాట. ఏదైతే కాజు పేస్ట్, చికెన్, ఫిష్, మటన్ కీమా, నాటుకోడి చికెన్, గోంగూర చికెన్. అది ఇంకా లేట్ చేయకుండా టేస్ట్ చేసేస్తాము. బావ అయితే అసలు ఆగలేకపోతా ఉన్నాడు, ఎందుకంటే భోజన ప్రియులం కదా, ఎప్పుడప్పుడు టేస్ట్ చేద్దాము అన్నట్టుంది. టేస్ట్ ఎట్లుంది బావ? బాగుంది. ఫస్ట్ ఫిష్ తింటాను. అదే ముళ్ళు లేదా రుచి అట్లా ఉన్నది మంచిగా. కన్నయ్య లేట్ చేయకుండా ఫస్ట్ చికెన్ తింటా ఉన్నాడు. చికెన్ గ్రేవీ చెప్పండి, అందుకే కన్నయ్య మొత్తం పీస్లో తింటాడు, అందుకని చికెన్ ఫ్రై చెప్పినాం. బాస్మతి రైస్తోని ఫస్ట్ చికెన్ గ్రేవీ టేస్ట్ చేస్తాను నేనైతే. మటన్ కీమా రుచి అయితే చాలా బాగుంది, చాలా బాగుంది అసలు. ఫిష్ పులుసు వేసుకుందాం నెక్స్ట్. మా ఆయన అట్లనే ముళ్ళులు ఉన్నా కానీ ఫిష్ ముక్కని అట్లనే తిన్నాడు. ఎండ్రికాయ ఉన్నట్టున్నది. ఫిష్ పులుసు మస్తు వెరైటీ టేస్ట్ ఉంది. గ్రేవీ మస్తు చిక్కగా అమృతంలా ఉంది. అవును, అందుకే పేరు పెట్టాను అద్భుతం అని. మూగం అద్భుతం. నేనైతే ఏం మాట్లాడలేకపోతున్నా. ఈ తిండి మళ్ళా అంత ఇష్టమైన తిండి ఉండగా మాట్లాడతలేము మా ఆయనకి. గోంగూర చికెన్ రోజు కూర అయిపోయింది, చక్కగా తింటే అయిపోతుంది. ఇక ఎన్నో రోజుల నుండి అనుకుంటున్నా ఇక్కడికి వచ్చి తినాలి అని. ఈరోజు వీలైంది. ప్రైజులు నిజంగా మంచిగా నచ్చినాయి. 240 రూపాయలలో మనకి ఇన్ని రకాల టేస్ట్ చూడొచ్చు. 2 రకాల రైస్తోని మస్తు. నాది 400 రూపాయల 7 రకాలు. రైస్ రకాలు కూడా 3 ఇచ్చారు. బగారా రైస్ మామూలుగా ఉంది, బాస్మతి రైస్ ఇచ్చారు, వైట్ రైస్ ఇచ్చారు. 3 రకాలు వచ్చినాయి. తిండి పండగ లాగా అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఇంట్లో ఇన్ని రకాలు ఒకటేసారి చేసుకోము కదా, 1-2 రకాలు వేసుకుంటే అదే మా పెద్ద గొప్ప. ఇన్ని రకాలు ఒక పూటకే తినడు. ఏ పంచమి అయినా కానీ 2-3 రకాలే ఉంటాయి. ఏం తినాలి తింటారా టకటకనే. బాబు మొత్తం కథం చేస్తాను, అన్ని ఖాళీ చేస్తాను మెల్లమెల్లగా. అక్కయ్య తిందామని, అక్క మిగిలితే తిందామని చూస్తాడు. నాటుకోడి కూర అబ్బా
బాగా తిండిపోటీ కాదు బావ, నువ్వు మెల్లగా కూడా తినొచ్చు. ఆకలితో ఉన్నాం. ఎన్ని కూరలు తీసుకోవాలి, సగం ఇవరకు కనిపించింది. మధ్యాహ్నం తిన్న ఒక దోశ నీకు ఎక్కడ సరిపోలేదు కావచ్చు. గిన్నె దోశ. మటన్ కీమా అసలు సూపర్ టేస్ట్, అసలు చాలా రుచిగా ఉంది. నాకు అన్నిటికన్నా చేపల పులుసు గ్రేవీ వస్తూనే వచ్చేది. ఎండ్రికాయలు, క్రాప్స్ క్రాప్స్ ఇక బతుకుందా ఏంది సగం కదులుతుంది. ఒక్కటి కూడా మిగిల్చే ఉద్దేశం లేదు. మొత్తం ఆకలితో ఉన్నాం, ఎట్లా తింటారు మరి చూడండి. అన్ని రొయ్యలంటే కదా తిను. గోంగూర చికెన్ కర్రీ తినేటట్టుంది, అంత బాగుంది, పుల్ల పుల్లగా. ఎట్లుంది బాగా ఎండ్రికాయ ఎట్లుంది? ఎవరు వేసుకోలే. మొన్న బీచ్ లో తిందాం అనుకున్నాడు, మిస్ అయిపోయింది. మంచిగా అండిలు బీచ్లో ఎట్లున్నాయేమో, కానీ ఇక్కడ సూపర్ ఉన్నాయి. బగారన్నంలా చేపల పులుసు కలుపుకొని తింటే వస్తుంది. ఇది ఏం చేపలో చెప్పగలుగుతావు బావా? వండినాక కదా చెప్పలేవు, తెచ్చేటప్పుడు అయితే చెప్తావు. నెక్స్ట్ రైస్ పెట్టుకున్నా, బాస్మతి రైస్. ఎంతైనా తినచ్చట, ఎంతైనా తినమన్నారు. బాస్మతి రైస్ అయినా తినచ్చు, తెల్లన్నమైనా తినచ్చు, ఇంకేంటిది అది బగారన్నమైనా తినచ్చు, ఏదైనా ఎంతైనా తినచ్చట. తినచ్చు కానీ ఇక ఇప్పుడు బయటికి తీసుకొచ్చి బయట తినిపిస్తాను కదా. ఇప్పుడు కూడా నేనే రైస్ వేసుకొచ్చిన. అట్లా ఇంట్లో వంట చేసేటప్పుడు వడ్డించేటప్పుడు ఎట్లా నేను వడ్డిస్తేనే మా ఆయనకు తిన్నట్టు అవుతుందట. అందుకని నా చేతుల మీదుగా మొహమాటం మళ్ళీ పోయి రైస్ అడిగితే ఏమంటారు అని నేను పోయి తీసుకొచ్చిన. అన్లిమిటెడ్ రైస్ అని వాళ్ళు ఆల్రెడీ చెప్పిండ్రు. ఏంటిది అది, బొక్కలు కూడా తింటావేంది బావా? నమ్మలే నాన్ వెజ్ అనగానే. బొక్కలు కాదు, ఎండ్రికాయ కింద గట్టిగా ఉన్నది, అంటే ఎంత పెద్ద ఎండ్రికాయ అన్నట్టు. గ్రేవీ వేస్తారట మళ్ళీ, ఒకవేళ కర్రీస్ అయిపోతాయి. బాగుంది. నాన్ వెజ్ లవర్స్కి అయితే పండగ. ఇది మొత్తం అయిపోయింది, నేనే ఉంచుకుంటాను, కొంచెం సపరిస్తా. ఎండ్రికాయ అంటే అంత ఇష్టం బావ. మనం ఎక్కువ కర్రీస్తోనే టేస్ట్ చేయాలి రైస్ని అని అనుకున్నప్పుడు లార్జ్ కాంబో చెప్పడం బెటర్, ఎందుకంటే 7 కర్రీలు వస్తాయి కాబట్టి. నా సొంత ఈజీగా తినగలుగుతారు 7 కర్రీలు. మా ఆయనకి సీ ఫుడ్ కూడా ఇష్టం కాబట్టి మటన్ చికెన్లతో పాటు సీ ఫుడ్ వేసుకోవాలి కాబట్టి 7 కర్రీలు వచ్చాయి చెప్పాను. నాకు ఎక్కువ సీ ఫుడ్ కన్నా చికెన్ మటన్లు ఇవి ఇష్టం కాబట్టి నేను ఇట్లా చెప్పిన. చేప కూడా చెప్పినావు కదా మంచిగానే. అదే ఎండ్రికాయలు చెప్పలే కదా, రొయ్యలు చెప్పలే కదా. నేను రెండోసారి బాస్మతి రైస్ వేయించుకొచ్చుకున్నా, బావకు వైట్ రైస్ తీసుకొచ్చిన నేనే ఇప్పుడే. తిన్నాక కదులుడు కష్టం అవుతుంది, అందుకని నేనే పోతాను. మనం పెరుగు కూడా ఉందట, పెరుగు కోసం వెయిట్ చేస్తాను బావ. మంచిగా కట్టిండా తిన్నా, ఇంకా గ్రీన్ చికెన్ ఇంకా తినలే, గోంగూర చికెన్ ఇంకా మొదలే పెట్టలే. అబ్బో అనిపిస్తుంది కడుపు, ఇంకా పెరుగు కూడా ఉన్నదట. గ్రేవీ తెచ్చుకున్నాను నేను, కాజు గ్రేవీ నాకు మస్తు నచ్చింది, అందుకోసం అని. గ్రేవీ ఎన్నిసార్లు అయినా ఇస్తారట. రైస్ అన్లిమిటెడ్, కానీ మళ్ళీ కర్రీకి పీసులు కావాలంటే గ్రేవీ మాత్రం ఇస్తారనమాట, పీసులు వేయరు. కొబ్బరి అన్నయ్య వైట్ రైస్లో పెరుగు వేసుకొచ్చుకున్నాడు. అక్క మొసది ఇస్తాను, ఇప్పుడే కొంచెం అన్నం ఉన్నది. ట్యాబ్లెట్ మర్చిపోయి వచ్చిందట, అన్నం తినే ముందు ట్యాబ్లెట్ వేసుకోవాలి, అది మర్చిపోయి వచ్చింది. ఇంకా మా కోసం ఇక బాగా మంది ఉన్నారు, మళ్ళీ అడుగుతారు అనుకున్నాడు ఏమో. ఆ చిన్న ఆయన ఆ బ్రదర్ ఇగో ఇంత పెద్ద పెరుగు కొంచెం తెచ్చి మమ్మీ కూడా పెట్టిండు. మా మిల్కమ్మ రొయ్యలు ఒక్కరు కూడా లేకుండా ఫినిష్ చేసిండు మొత్తం. ఇప్పుడు మళ్ళీ వేసినా కూడా తింటుంది. నీరు కూడా తిన్నదా? కూర మొత్తం తింటావా? గోంగూర చికెన్ ఫుల్గా ఉన్నది, బాగుంది, నాకు నచ్చింది. తినుకో. ఇంకా ఈ కాజు చికెన్ మీద పడ్డా. మటన్ కీమా మాయ్ ప్లేట్లోకి వెళ్ళి అట్లా ఒక్కొక్కరికి నచ్చుతుంది. ఇట్లా గిన్ని వెరైటీలు పెట్టుడు చేయబట్టి అన్నిటితో తింటాను మంచిగా. మామూలుగా కొన్ని కోసుకుంటేనే, లేకపోతే కిలో చికెన్ తెచ్చుకుంటేనే 260 240 చిల్లర. అటువంటిది కడుపు నిండా భోజనం. అమ్మో కడుపులో పట్టట్లేదు.
కడుపుని ఇబ్బంది పెట్టుకోకు బావ, మళ్ళీ ఇక్కడికి మా అమ్మ వస్తే మాత్రం నాన్ వెజ్లో నీకు 7 కర్రీలు ఏమేమి కావాలంటే ఫస్ట్ కర్రీ మటన్ కర్రీ అని చెప్పేది, సెకండ్ కర్రీ మటన్ కర్రీ అని చెప్పేది, థర్డ్ కర్రీ మటన్, ఫోర్త్ మటన్, ఫిఫ్త్ మటన్, సిక్స్త్ మటన్. కీమా కొంచెం ఒకసారి ఏమనేది కొంచెం అట్లా మెత్తగా ఉంటుందని మొత్తం మటనే చెప్పేది. అట్లా నాన్ వెజ్ అనగానే అమ్మ గుర్తొచ్చింది. ఎందుకంటే అమ్మకు బాగా ఇష్టం నాన్ వెజ్ అంటే, మటన్, అందులో మటన్ అంటే ఇంకా బాగా అంటే బాగా ఇష్టం. అన్ని కర్రీలు కంప్లీట్ చేసాను అయితే, ఏ కర్రీ లేదు మొత్తం. వర్షి చికెన్ మిగిలింది ఇంకొంచెం. బొక్కలు మిగమంటారు ఏందో అక్కడే అన్నీ అయిపోయినాయి. బాగా మొత్తం అన్ని నవలి మింగింది మొత్తం బొక్కల కాడ నుంచి. పాపం పిల్లలు కూడా కష్టపడ్డారు బాగా. పిల్లలు కూడా మొత్తం తింటారు. ఇక్కడ మేము ప్లేట్కి కాంబోకి న్యాయం చేసిందంటే నేను, బావ, రాజరెడ్డి అన్నయ్య. మంజులక్క న్యాయం చేయక సరిపోగా మిగిలిచి అన్యాయం చేసింది. పిల్లలు అన్యాయం చేస్తారో న్యాయం చేస్తారో తెలియలేదు. వాళ్ళు ఆటలు ఆడతారు ఫస్ట్ పెరుగు పోసుకొని. చికెన్లు అయితే తిన్నారు కానీ అది తినలే అంతే. ఏది అన్నం రైస్ తినలే, ఎందుకంటే రైస్ బాగా క్వాంటిటీ వచ్చింది. ఆయన పెరుగు కూడా వేస్ట్ చేద్దాం తాగుతాడు. ఎట్లున్నా చెప్పండి, సూపర్. తినేసి వెళ్ళిపోతా ఉన్నాం. బాగుంది, కేకరి బాగా నచ్చింది నాకు. దానిలో అది ఎండ్రికాయల కర్రీ అయితే మంచిగా అనిపించింది. నాకైతే కాజు చికెన్ బాగా నచ్చింది. బిల్ వచ్చేసి 1620 రూపాయలు అయిందనమాట. టేస్ట్ బాగుంది. ఇదైతే ప్రమోషన్ వీడియో అయితే కాదు, గిట్లా మేము తిండి లవర్స్ అయ్యిండి ఇక్కడికి వచ్చి తినాలి, ఇన్ని వెరైటీల కర్రీస్ ఇంత తక్కువ ప్రైస్ దొరుకుతాయి అని చెప్పేసి ఇక్కడికి వచ్చి తినాలనేసి అనుకున్నాము. తిండిపోతలేం కాబట్టి అంత దూరంలో ట్రాఫిక్లో అయినా కార్ నడుపుతూ మా ఆయన ఇక్కడ తీసుకొచ్చిండు. బాగుంది, అంత దూరం నుంచి వచ్చి తిన్నందుకు ఫుడ్ అయితే బాగుంది. ఇంత అండి వీడియో. ఇంతవరకు వీడియో ఇచ్చిన ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. చీకట్లో నేను కొంచెం కనబడ ఏమనుకోకండి. బాయ్ బాయ్.